కక్ష సాధింపు అనేది ఇక అది ఈ మధ్య కాలంలో అన్ని ప్రభుత్వాల్లో కూడా అది కొనసాగుతుంది. ఇటు తెలంగాణలో, ఇటు ఏపీలో కూడా కొనసాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక ఎలాగూ టీడీపీని టార్గెట్ చేసింది, అరెస్టులు కూడా చేసింది. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేస్తాము, ఒక్కొక్కరు ఆ రెడ్ బుక్లో కూడా పేర్లు రాస్తాను, వాళ్ళ సంగతి చెప్తామని ఆయన చాలా సభలో చెప్పారు. రెడ్ బుక్ అమలవుతుందా? వైసీపీ నేతలు కార్యకర్తల పట్ల కక్ష సాధింపు కొనసాగుతుందంటే ఏమో. ఖచ్చితంగా జనం చెప్తుందైతే జనం అంటే వైసీపీ కార్యకర్తలు అయితే ఒకటే చెప్తారు, ఇది చంద్రబాబు పాలన కాదు, లోకేష్ పాలన, రెడ్ బుక్ పాలన అని డైరెక్ట్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే కనపడకుండా వైసీపీ నేతల్ని టార్చర్ పెడుతున్నారు. అక్కడ లోకల్ గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్న వైసీపీకి ఓటేసినాం అనే పేరు మీద కూడా చాలామందికి అవసరమైతే సంక్షేమ పథకాలు, ఈ ఉచిత పథకాలు అన్ని కట్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా వైసీపీ నాయకుల పట్ల వివక్ష ఉన్నది. ఎంతో కొంత దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు వైసీపీ నాయకుల మీద. ఇదంతా బయటికి చంద్రబాబు, లోకేష్ అలా చేయకూడదని బయటికి చెప్తున్నా, కింద స్థాయిలో క్యాడర్ మాత్రం ఊరుకోవట్లేదు. వాళ్ళు రివెంజ్ తీసుకునే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. సో లోకేష్ సంబంధించిన ఇంకొక కంటిన్యూ క్వశ్చన్, లోకేష్ సీఎం గురించి కొంతకాలంగా చర్చ నడుతుంది. తెలంగాణలో కేటీఆర్ సీఎం ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో, ఇప్పుడు మళ్ళీ లోకేష్ సీఎం ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడు ఇవ్వాలని ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ను సీఎం చేయడం సాధ్యమా? లోకేష్ను సీఎం చేస్తారా అన్నదానికి ప్రజల నుండి వచ్చిన స్పందన ఏంటి? ఇప్పుడే చేయొద్దని ఎక్కువ మంది చెప్తున్నారు. ఇప్పుడు చేస్తే ఏమిటంటే హ్యాపీగా ఉన్న కూటమి ప్రభుత్వంలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆయనకి ఇంకా సమయం ఉంది. ఆయన లాస్ట్ టైం కూడా మంత్రి చేశాడు, ఇప్పుడు మంత్రి చేశాడు. కాకపోతే లోకేష్లో వచ్చిన పెద్ద మార్పు ఏంటంటే చాలా మెచ్యూరిటీ సాధించడం, రాజకీయాలు చేయటంలో కానీ, మాట్లాడటంలో కానీ, వ్యూహాలు వేయటంలో కానీ ఆయన ఇప్పుడు చంద్రబాబు మీద చాలా భారం తగ్గించి మొత్తం లోకేష్ పార్టీని, ప్రభుత్వాన్ని అంటే ఎలా మీరు గమనించింది? ఒకటి ఆయనకంటూ ఒక ఆర్మీ, ఆయనకు సైన్యం తయారైంది. ఆయనకున్న వయసు రీత్యా కానీ ఇప్పుడు లోకేష్ని, రాహుల్ గాంధీని ఇద్దరిని కలిపి ఏకకాలంలో పప్పు అని తిట్టిన మీడియా కూడా మనం చూసాం. ఇవాళ లోకేష్ ముదిరిపోయాడని కూడా అదే మీడియా మాట్లాడుతుంది. లోకేష్ ముదిరిపోయాడు, లోకేషే చేస్తున్నాడు, అంతా లోకేషే చేస్తున్నాడు, అసలు పాలనే లోకేష్ పాలన, అసలు పాలనే లోకేష్ పాలన అనే దగ్గరకు వచ్చింది. చంద్రబాబు పాలన కాదు, ఇది లోకేష్ పాలన అనే దగ్గరకు వచ్చింది. సో ఆయన వ్యూహాలు కానీ, ఆయన టీం పనిచేయటం కానీ, దాని వెనకాల ఆయన మేనేజ్మెంట్ కానీ అన్నీ కూడా లోకేష్ చాలా క్లియర్ కట్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు, చేస్తున్నాడు. సో అందుకని లోకేష్ భవిష్యత్తు లీడర్ అనేది టీడీపీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది అక్కడ.